జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నిండుబై కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. విశేషించి ప్రపంచంలో వింతలు విచిత్రాలు విశ్వ ప్రళయాలే కాదు, ప్రపంచంలో జరుగుతున్న ప్రతి సంఘటనను కూడా బ్రహ్మం గారి యొక్క కాలజ్ఞానం, గురుదేవుల యొక్క కాలజ్ఞానం, ఎప్పుడో చెప్పిన బ్రహ్మం గారు ఇలాంటి మాటలతో మనం ప్రపంచంలో అక్కడక్కడ వింటూ ఉంటాం. పండితుల దగ్గర నుండి పామరుల వరకు కూడా గురుదేవుల యొక్క కాలజ్ఞానానికి పరిచయమే అక్కర్లేదు. అటువంటి గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో మరో చక్కని వచనాన్ని ఈరోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దైవమున పేర ప్రజల సొమ్ములే దోచే దొంగ భక్తులు అధికమయ్యేరు, వేషాలు పేరుతో మోసాలు అధికమగు, పాప పుణ్యములంటే తెలియకుండా పోయేను. భగవంతుడి యొక్క పేరు చెప్పి ప్రజలందరి సొమ్ము దోచుకునేటువంటి దొంగలు అధికమవుతారు. నిజంగానే కాబోలు భగవంతుడి యొక్క పేరు చెప్పి దేవస్థానాల్లో యాత్రికులు భక్తుల యొక్క ధనం మొత్తాన్ని దోపిడీ చేస్తున్న వ్యవస్థలు అధికమైపోతున్నాయి. భగవంతుడి యొక్క పేరు చెప్పి ధనాన్ని విరాళాన్ని సేకరించే వ్యవస్థలు అధికమైపోతున్నాయి. భగవంతుడి యొక్క పేరు చెప్పి గుళ్ళు గోపురాలు నిర్మిస్తాం, అన్నదానాది క్రతువులు జరుపుతామన్నటువంటి దొంగ భక్తులు అధికమవుతున్నారు. ఈ మధ్యకాలంలో పని చేయలేనటువంటి వాళ్ళు, అంటే పని చేయగలిగినటువంటి సత్వ శక్తి వయస్సు ఉన్నటువంటి యువకులు సైతం చాలామంది ఈ మధ్యకాలంలో చందా పుస్తకాలను పట్టుకుని ఎక్కడో అన్నదానాది క్రతువును చేస్తున్నాం భగవంతుడికి, మీరు కాస్త ధనాన్ని విరాళంగా ఇవ్వండి అని ప్రతి చోట కనపడుతున్నటువంటి దాఖలాల్ని మనం చూస్తూ ఉంటాం. ప్రత్యేకించి ఒక అద్భుతమైనటువంటి ఆలయాన్ని నిర్మిస్తున్నాం, ఇది ప్రపంచంలో ఎక్కడా కూడా ఇదివరకు లేదు, ఇక మీదట ఉండబోయేటువంటి అవకాశం కూడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి భగవత్ స్వరూపాన్ని బంగారంతో నిర్మిస్తున్నాం, లేకపోతే వెండితో నిర్మిస్తున్నాం, లేదా నవరత్నాలతో నిర్మిస్తున్నాం. ఈ అద్భుతమైనటువంటి ప్రక్రియలో మీరు గనక భాగస్వాములవుతే గత జన్మాంతరాలుగా మీరు చేసిన కర్మ ఫలితాలు తొలగిపోవటమే కాదు, మీ పూర్వీకులు తర్వాత తరాలు కూడా ఉద్ధరించబడతాయని చెప్పడం వల్ల ఈ అద్భుతమైనటువంటి ఆలయ నిర్మాణానికి వందలు వేలు లక్షలే కాదు, కోట్లాది రూపాయల సంపదను, ప్రత్యేకించి ఆస్తులను రాసిస్తున్నటువంటి వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. అంటే దైవం పేరు చెప్పి ప్రజల యొక్క సొమ్ములు దోచేటువంటి దొంగ భక్తులు అధికమవుతారు, వేషాల పేరుతో మోసాలు అధికమవుతూ ఉంటాయి, పాపపుణ్యములంటే కూడా తెలియకుండా పోతాయి. ఎందుకంటే గతంలో ఏదైనా పాపం చేస్తే ఆ పాపం వల్ల మనకి ఏదైనా శిక్ష లభిస్తుందేమోనన్న భయం ఉండేది. కానీ కలిమాయా పురుషుడి యొక్క చర్యల వల్ల పాపము పుణ్యం అంటే విచక్షణ లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. ప్రత్యేకించి ఈ కాలంలో కేవలం ఆలయాన్ని నిర్మించటం, బంగారం వెండితో స్వామివారి యొక్క విగ్రహాలు తయారు చేయటమే కాదు, ప్రపంచంలో కొత్త ప్రపంచాన్ని లేదా త్రిశంకు స్వర్గాన్ని విశ్వామిత్రుడు ఏ విధంగా సృష్టించారో, కానీ కొంతమంది ఈ ప్రపంచంతో సంబంధం లేనటువంటి కొత్త దీవిని కూడా సృష్టించి ఆ దీవిలో శాశ్వత నివాసం ఉండటానికి ఇన్ని కోట్లాది రూపాయలు కడితేనే అక్కడ సభ్యత్వం అన్న పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. కొంతమంది స్వామీజీలు ప్రత్యేకమైనటువంటి ప్రపంచం పేరుతో ఒక దీవిని కొనుగోలు చేసి అక్కడ శాశ్వత పౌరసత్వాన్ని ఇస్తూ ప్రత్యేకమైనటువంటి వ్యవస్థతో కూడినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి స్థితిగతులను కూడా మనం గమనించవచ్చు. ఏమిటి దీని వెనక జరుగుతుంది, ఏంటి, ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి, దీనికి గల కారణం ఏమిటి అన్నటువంటి విషయాన్ని కనుక ఒక్కసారి మనం అవలోకన చేసుకుంటే, కలిమాయా పురుషుడి యొక్క చర్యల వల్ల దైవభీతి లేకుండా భగవంతుడినే ఉపయోగించుకుంటూ భగవంతుడి యొక్క పేరును వాడుకుంటూ ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల్లో ధనాన్ని కొల్లగొట్టేటువంటి పరిస్థితులు అధికమవుతున్నాయి. నిన్నటికి మొన్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సనాతన హిందూ ధర్మానికి పట్టుగొమ్మ అనేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో
ఆ శ్రీనివాసుడి వెంకటేశుడి యొక్క సన్నిధానంలో పరమ పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూలో కూడా కల్తీ జరిగినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఎంతో పవిత్రంగా భావన చేసే, పవిత్రతతో అతి పవిత్రంగా స్వీకరించేటువంటి తిరుమల లడ్డును కూడా ఇక కొన్ని ప్రక్షిప్తమైనటువంటి పదాలు చెప్పకూడదేమో, జంతువుల యొక్క అవశేషాలు కలిసినటువంటి వాటితో పదార్థాలతో తయారు చేశారంటే, అంటే భగవంతుడి పేరు చెప్పి ఈ పదార్థాన్ని తయారు చేసి భక్తులకు పంచిపెట్టారంటే వాళ్ళకి ఏమాత్రమైన పాపభీతి ఉందా? ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి? కలిమాయా పురుషుడి యొక్క విశేషవంతమైన చర్యల వల్ల కలో వెంకట నాయక అని మనం చెబుతున్నటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధానంలోనే ఇలాంటి ఇబ్బందులు జరిగితే, ఆ వెంకటేశ్వరుడి యొక్క ఆస్థానంలోనే కలిమాయా పురుషుడి యొక్క చర్యల వల్ల ఇలాంటి అనర్థాలు, ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొంటే ఇక ప్రపంచంలో మిగతా చోట్ల పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి? అపవిత్రమవుతున్నాయి మన ఆలయ ప్రాంగణాలు. సరైనటువంటి సనాతనమైనటువంటి ధర్మంలో ఆగమశాస్త్రం లేకుండా కొత్త కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తున్నారు. కొత్త కొత్త దేవాలయాల్ని విరివిరిగా మనం కడుతున్నాం. కొత్త కొత్త దేవతా స్వరూపాలు, అంటే పురాణాలకి, ఇతిహాసాలకి, వైదిక ధర్మాలకి సంబంధం లేనటువంటి క్రతువుల్ని మనం చేస్తున్నాం. అనాచారులు అధికమవుతున్నారు. శాస్త్ర పరిజ్ఞానం లేని వాళ్ళు, వేద వాంగ్మయం చదవనటువంటి వాళ్ళు పండితులుగా భావన చేస్తున్నాం. వాళ్ళు చెప్పేటువంటి విషయాన్ని గుడ్డిగా మనం ఆచరణ చేస్తూ ఉన్నాం. ఇదంతా కూడా కలిమాయా పురుషుడి యొక్క చర్యల వల్లే జరుగుతుందని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు. యథాతథంగా ఇవన్నీ కూడా జరుగుతున్నట్టుగానే మనం భావన చేయొచ్చు.